సకినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెం నది పాయలో చుట్టుప్రక్క గ్రామాలు వినాయక మండపాలలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలని నిమజ్జనం చేస్తారు. టేకిశెట్టిపాలెం గ్రామానికి సంబంధించిన రేకపల్లి నరసింహారావు సుమారు 17 సంవత్సరం నుండి తన సొంత నిధులతో మిరుమిట్లు గొలిపే లైటింగు, జల్లు స్నానం, జేసీబీ ఏర్పాటు చేయడమే కాకుండా వచ్చిన భక్తులకు ప్రసాదాలు వితరణ చేస్తారు. మొదలు పెట్టడం అయినది ఫస్ట్ నుంచి 13వ సంవత్సరానికి చాలా పద్ధతిగా బాగా స్పీడ్గా వినాయక బొమ్మలు 30-40 పెద్ద రోజు వస్తడం జరుగుతుంది. 5 రోజులు కొన్ని, 6 రోజులు కొన్ని, 9 రోజులకు మాత్రం 30-40 బొమ్మలు మొత్తం జరుగుతుంది. మరి అలాగే 9 రోజులు గణపతి నవరాత్రులు పూర్తి చేసుకుని ఇది 10వ రోజు నిమజ్జన కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి వస్తున్న స్వామివారికి మరి మా టేకిశెట్టిపాలెం గ్రామం తరఫున మరి మా రేకపల్లి నరసింహారావు వందరగ లైటింగ్ గారు ఆపరేటర్ రేకపల్లి నరసింహారావు గారు, హరినాథ్ గారు అని సన్స్ వారు ఇక్కడ ప్రతి సంవత్సరం 13వ సంవత్సరం ఇది ఎంతో భక్తి శ్రద్ధలతో మరి ఆయన ఇక్కడ ఏర్పాటు చేయడం. జై శ్రీరామ్. ఈ రోజున కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెం గ్రామంలో ఉన్నాం. ఈ రోజున ఇక్కడ ఈ గ్రామంలో సుమారుగా 17 సంవత్సరాల నుంచి రేకపల్లి నరసింహారావు గారు అనేటువంటి పెద్ద ఆయన ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ సుమారుగా ఆయన సొంత ఖర్చులతో ఒక 2 లక్షల సుమారు ఖర్చు అవుతుందని చెప్పి గ్రామస్తులు చెప్పారు. ఈ 17 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఎంతో ఉత్సాహంగా ఈ ధర్మం పట్ల ఉన్నటువంటి విశ్వాసంతో ఈ గణపతి నిమజ్జన కార్యక్రమాలను ఎంతో ఉత్సాహంగా చేస్తూ ఉన్నారు. మనందరం కూడా హిందూ యువత ఈ రోజున గణేశుని యొక్క సందేశం మనం గమనించాలి. పారిశ్రామికవేత్త లింగోలు సత్యనారాయణ, స్థానిక సర్పంచ్ దేవీదుర్గ తాతయ్య నాయుడు కొబ్బరికాయ కొట్టి నిమజ్జనాన్ని ప్రారంభించారు. గ్రామస్తులు, యువకులు సహకారంతోనే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రేకపల్లి నరసింహారావు వారికి ధన్యవాదాలు తెలిపారు.